తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా టీడీపీ శ్రేణులంతా జరుపుకున్న పరిస్థితి. సో చాలామంది అతిరథ మహారథులు, సెలబ్రిటీలు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు, నా మంచి మిత్రుడు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు. భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన చేస్తోన్న అలుపెరగని కృషి అభినందనీయం. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేస్తే, అమిత్ షా కూడా ట్వీట్ చేశారు, చంద్రబాబు అంకిత భావంతో చేస్తోన్న కృషి ఏపీ పురోగతిని కొత్త శిఖరాలకు తీసుకెడుతుంది. మీ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నా అని చెప్పేసి. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్యగోచరమై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతికి పునర్జీవం పోయడం చంద్రబాబు వంటి దార్శనికులకే సాధ్యం. పాలనాధ్యక్షుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 4వ పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తోన్న మీ దూరదృష్టి, పనిలో నిరంతరం చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి తదనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు, చంద్రబాబు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్తో జీవించాలని కోరుకుంటున్నా అంటూ. అండ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని, అందుకు భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ జపాన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. అలాగే కేసీఆర్ కూడా నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటూ కేసీఆర్ ఒక ప్రకటనలో తెలియజేసిన పరిస్థితి. సో ప్రొఫెసర్ గారు, చంద్రబాబు నాయుడు జన్మదినం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో మీరు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన పొలిటికల్ సైకాలజీ మీద మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు పొలిటికల్ సైకాలజీ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు తెలపడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో అందువల్ల రాజకీయాల్లో ఒక హుందాతనానికి ఇది ఒక నిదర్శనం. రాజకీయాల్లో ఇవాళ ఎండేంజర్డ్ స్పెసిస్ అంటే రోజు రోజుకు అంతరించిపోతున్న స్వభావము ఈ హుందాతనం. అందువల్ల ముందుగా దీని పట్ల మనం ఆనందాన్ని వ్యక్తం చేయాలి. సో మీరు అన్నట్లు పొలిటికల్ సైకాలజీ ఆఫ్ చంద్రబాబు అన్నప్పుడు మొదలు పొలిటికల్ సైకాలజీ ఏంటో కూడా చెప్పాలి. పొలిటికల్ సోషల్ సైకాలజీ విన్నాం, మార్కెటింగ్ సైకాలజీ, కన్జ్యూమర్ సైకాలజీ విన్నాం. కానీ ఈ పొలిటికల్ సైకాలజీ ఏంటి అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ప్రాసెసెస్, ఈ రెండింటి మధ్య జరిగే ఇంటర్ప్లే ఏ రకంగా ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను, స్వభావాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఉండే సైకలాజికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ప్రాసెసెస్ ఎలా ఇంటర్ప్లే అవుతాయన్న దాన్ని పొలిటికల్ సైకాలజీ అంటారు. ఇట్స్ అన్ ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్. అందువల్ల ఇట్స్ మోర్ అబౌట్ పాలిటిక్స్ అండ్ ఆల్సో అబౌట్ సైకాలజీ. సో చంద్రబాబు నాయుడు పొలిటికల్ సైకాలజీలో మనం గమనిస్తే 10 పాయింట్స్, నేను క్విక్గా ఆలోచిస్తే ఒక 10 పాయింట్స్ మన స్క్రీన్ పైన కూడా చూపెట్టవచ్చు. ఆ 10 పాయింట్స్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్. అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు పర్యటన తీరు చూసినా, సుదీర్ఘ ఉపన్యాసాల వ్యవహారం చూసినా, సుదీర్ఘ సమీక్షల స్వభావం చూసినా ఆశ్చర్యం వేస్తుంది మనకు. అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం మామూలు విషయం కాదు. అది కూడా 75వ ఏట. సో అందులో ఆయన దానికి కారణం ఏదేదో ఆయన సాధనతో వచ్చినటువంటి అంశం. ఎందుకంటే చాలా క్రమశిక్షణ, ఆహారంలో క్రమశిక్షణ. ఎందుకంటే నేను ఒకరోజు పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో.
అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అదే గెస్ట్ హౌస్లో ఉన్నాడు. సో అందువల్ల నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం, చాలా మితమైన ఆహారము, ఫ్రూట్స్, చాలా న్యూట్రిషియస్, చాలా హైలీ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. సో అంత డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మామూలు విషయం కాదు, చాలా కష్టం కూడా. సో అందువల్ల ఆయన ఫిజికల్ ఫిట్నెస్కు ఉన్నటువంటి ప్రత్యేకత అది మొదటిగా మనం ఈ ఏజ్లో అందరికీ ఏదైనా మనం పోగొట్టుకున్నా వస్తుందేమో, కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటే రాదు. పదవులు పోగొట్టుకున్నా 10 ఏళ్ళకైనా వస్తుందేమో, ఆరోగ్య సంపద పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవచ్చేమో, ఒక క్యారెక్టర్ పోగొట్టుకుంటే మళ్ళీ రాదనుకోండి, అది వేరే విషయం. కానీ క్యారెక్టర్ మినహాయిస్తే మరీ ముఖ్యమైనది మనకు హెల్త్. ఏది పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవచ్చు, అవకాశాలు పోగొట్టుకున్నా మళ్ళీ వస్తాయి, మిత్రుల్ని పోగొట్టుకున్నా మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ లైఫ్లో ఆరోగ్యం పోగొట్టుకుంటే అంత సులభం కాదు మళ్ళీ తెచ్చుకోవడం. అందువల్ల చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది, మనం అందరము నేర్చుకోవాల్సింది ఇది ఫిజికల్ ఫిట్నెస్. అల్టిమేట్గా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేయగలం కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ముసలివాడు అంటూ ప్రత్యర్థులు మాట్లాడినప్పుడు కూడా నేను చాలా తీవ్రంగా స్పందించాను. ముసలితనం వయసుతో మాత్రమే రాదు, నీ మానసిక స్థితి నుంచి వస్తుంది, ఆరోగ్య స్థితి నుంచి వస్తుంది అని. అందువల్ల ఇవాళ కొత్త ట్రెండ్ ఏంటంటే యంగ్ ఓల్డ్ అంటున్నారు. 60 to 80 ఈజ్ కాల్డ్ యంగ్ ఓల్డ్. 80 అబోవ్ ఓల్డ్ అంటున్నాను. నేను దీనిపైన ఒక వీడియో చేస్తే కొన్ని చాలా రోజుల క్రితం, ఇప్పుడు ఒక 10 లక్షల మంది చూశాను, యూట్యూబ్లో ఉంటుంది, యంగ్ ఓల్డ్ అండ్ ఓల్డ్ అని. ఇది డెమోగ్రఫీలో ఒక క్యారెక్టర్. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సగటు జీవితకాలం మారిపోతుంది కనుక. సో ఈజ్ నాట్ ఈవెన్ ఓల్డ్ అని కూడా అనకూడదు. అయినా ఓల్డ్ అనేది మన ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. బాగా పనిచేస్తున్నప్పుడు ఓల్డ్ ఏంటి, కొంతమంది పుట్టుకతోనే వృద్ధులుగా ఉండవచ్చు. అందువల్ల మన ఫస్ట్ది ఫిజికల్ ఫిట్నెస్. రెండవది చంద్రబాబు నాయుడు ప్రత్యేకతలో సర్వైవల్ ఇన్స్టింక్ట్. చాలా సందర్భాల్లో నేను గతంలో కూడా మాట్లాడాను, ఫినిక్స్ పక్షిలాగా లేవగలిగాడు అని. చాలా సందర్భాల్లో సర్వైవల్ ఇన్స్టింక్ట్ అండ్ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న నాయకుడు. అంటే చాలా అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం, చంద్రబాబు నాయుడు ఇర్రెలెవెంట్ అనుకున్న సమయం నుంచి మళ్ళీ అద్భుతంగా లేవగలుగుతాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫినామినన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి, తెలంగాణ ఉద్యమ ప్రభావము, 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న సానుభూతి వెలువ, 2012 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అడ్రస్ లేకుండా పోవడం, తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తున్న ఉప ఎన్నికల్లో నానా ఇబ్బందులు పడడం, తెలంగాణ ఉద్యమం ద్వారా అత్యధికంగా ఇబ్బంది పడ్డ తెలుగుదేశం పార్టీయే. 2 కళ్ళ సిద్ధాంతం అంటూ పెద్ద ఎత్తున అటాక్ గురైంది. అలాంటి పరిస్థితుల్లో 2014లో విభజిత రాష్ట్రములో మళ్ళీ అద్భుతంగా పైకి లేశాడు. తర్వాత 2019లో 23 సీట్లకు పరిమితమై జగన్మోహన్ రెడ్డి దాడి ఒకవైపు, మోడీతో చెదిన బంధము మరోవైపు, అసలు ఇక వయసు అయిపోతుంది, చంద్రబాబు నాయుడు, లోకేష్ సమర్థుడు కాదు, తెలుగుదేశం పని అయిపోయింది అంటున్న సమయంలో మళ్ళీ 2024లో తన అద్భుతమైన లీడర్షిప్ ఎబిలిటీస్ చూపెట్టి 164 సీట్లు కూటమికి తెచ్చి ఎవరు ఊహించని చారిత్రాత్మక విజయాన్ని సాధించగలిగారు. సో ఇది చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఇది సాధ్యం కావడానికి కారణం కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించాలనే స్వభావం. ఇది రెండవది. మూడవది ఆర్గనైజేషనల్ స్కిల్స్. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మన కొన్ని పార్టీల గురించి సందర్భం కాదు, ఎందుకంటే జన్మదినం సందర్భంగా మాట్లాడేటప్పుడు ఇతరుల పైన మనం రాలేయకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నో వాళ్ళ గురించి కూడా 4 మంచి మాటలే మాట్లాడాలి, అది సంస్కారం అవుతుంది. సో అది విమర్శలకు 364 రోజు 65 రోజుల్లో 364 రోజులు ఉంటాయి కదా, ఒక్కరోజే కదా మనం విమర్శ లేకుండా మాట్లాడాలి. అందువల్ల ఇతరుల గురించి మనం ఇప్పుడు పేర్లు పెట్టి ప్రస్తావించద్దు. కానీ చాలా పార్టీల విషయంలో మనం మాట్లాడుకుంటాం. పార్టీ ఉంటుంది కానీ నిర్మాణం ఉండదు, ఊరూరా పార్టీ ఉండదు, క్యాడర్ ఉండదు అని. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ని అవాంతరాల్ని, అబ్స్టాకిల్స్ను, రాజకీయ దాడిని, కష్టాలను ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగిందంటే
తెలుగుదేశం కార్యకర్త. ఇది మనకు భారతీయ జనతా పార్టీలోనో కమ్యూనిస్ట్ పార్టీస్లోనో ఈ క్యారెక్టర్ ఉంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీల స్వభావం అలాంటిది. సైద్ధాంతిక నిబద్ధతతో, లక్ష్యంతో, ఆశయంతో రాజకీయాల్లో ఉంటారు కనుక ఆ ఆర్ఎస్ఎస్లోనో లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీస్లోనో ఉంటే నథింగ్ సర్ప్రైజింగ్, వాటి స్వభావమే అది కనుక. కానీ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలో ప్రతి గ్రామానికి వెళ్ళండి మీరు, తెలుగు గ్రామాలు. ఈవెన్ టుడే తెలంగాణలో రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో తెలుగుదేశం కనుమరుగు కావచ్చు, కానీ ఇప్పటికీ తెలుగుదేశం అభిమానించేటువంటి కార్యకర్తలు తెలంగాణ గ్రామాల్లో కూడా ఉంటారు. మీరు ఏ గ్రామానికైనా ఏ వార్డుకైనా వెళ్ళండి, తెలుగుదేశం పార్టీని ప్రేమించి అభిమానించి ఆ పార్టీ జెండా పట్టుకొని ఉండేవాళ్ళు కనబడతారు. ఇది మామూలుగా సాధ్యం కాదు. ఎన్టీ రామారావు జనాకర్షణ శక్తి దీనికి ప్రాణం పోస్తే, ఊపిరి ఊదితే, చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్మాణ దక్షత ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈవెన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా వాస్తవంగా ఎన్టీ రామారావు ఆ లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఒక రకమైన తిరుగుబాటుతో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బతికుండగానే పార్టీని తన వైపు నిలబెట్టుకోగలిగాడంటే కారణం కూడా ఏంటంటే పార్టీ ఆర్గనైజేషన్కు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఆ ఆర్గానిక్ లింక్ ఎన్టీ రామారావు ఉన్న సమయంలో కూడా. ఇక తర్వాత క్రమంలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ప్రత్యర్థుల భయంకర దాడుల్ని కూడా నిర్బంధానికి నిలబడి ఆ పార్టీ నిలబడింది, మళ్ళీ అధికారంలోకి రాగలిగింది అంటే ఆ కార్యకర్తల గొప్పతనం. దానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం దోహదం చేసింది. మూడవది. నాలుగవది విజన్. ఇప్పుడు చాలామంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. ఈ విజన్ పైన విమర్శలు ఉండొచ్చు, ఈ విజన్ సాధ్యమైందా అనేటువంటి ప్రశ్నలు ఉండవచ్చు. ప్రతి రాజకీయ నాయకుని పైన విమర్శలు ఉంటాయి, ప్రతి రాజకీయ నాయకుని పైన ప్రశ్నలు ఉంటాయి. కానీ విజన్ అంటూ లేదని మాత్రం ఎవరు అనలేరు కదా. ఆనాడు విజన్ 2020 అన్నా, ఈనాడు వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నా. సో ఒక ముందు చూపు విజన్, ఆ విజన్ పెట్టుకొని పనిచేయడం అనేది చంద్రబాబు నాయుడుకు ఉండే స్వభావం. మీకు దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఐటీ రంగం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కూడా అంగీకరించగలిగే ఏకైక అంశం ఏదైనా ఉందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమో తెలియని రోజుల్లో కూడా సో గుజరాత్ లాంటి ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టేట్ కావచ్చు, కలకత్తా లాంటి రాజకీయ చైతన్యం ఉన్న నగరం కావచ్చు, అహ్మదాబాద్ కానీ, కలకత్తా కానీ, గుజరాత్ కానీ, బెంగాల్ కానీ రాష్ట్రాలు చేయలేని పని హైదరాబాద్ ఎందుకు చేయగలిగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయగలిగింది? వాస్తవంగా గుజరాత్ మామూలు బిజినెస్ ఎంటర్ప్రైజ్ కాదు కదా. ప్రపంచంలో మీకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు చూడండి వ్యాపారాలు ఎవరున్నాయంటే గుజరాతీల చేతుల్లో ఉంటాయి. ఈ కెన్యాకి వెళ్ళండి, గుజరాతీల సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఆఫ్రికా దేశాల్లో, అమెరికాలో చూడండి గుజరాతీల షాపులు ఉంటాయి. అలాంటి వారు చేయలేని పని బెంగాల్ రాజకీయ చైతన్యానికి మారిపోయారు. నేటి బెంగాల్ రేపటి భారతదేశం అని అంటుంటారు. అలాంటి రాజకీయ చైతన్యం కలిగిన గడ్డపై కూడా లేనిది రానిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వచ్చింది అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు విజన్ కది. ఆ విజన్ పైన ఎవరు ఎన్నన్నా విమర్శలు చేయొచ్చు, కానీ విజన్ అంటూ లేదని మాత్రం ఎవరు అనలేరు. ఆయనకు విజన్ ఉంది కనుక ఆ విజన్ విమర్శిస్తారు, లేకపోతే ఎందుకు విమర్శిస్తారు? విజన్ లేకపోతే విమర్శించేది ఏముంటుంది? ఇది నాలుగవది. ఐదవది పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ. దీన్ని ప్రత్యర్థులు అపార్చునిజం, అవకాశవాదం అనొచ్చు, లేదు విశ్లేషకులు పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అనొచ్చు. అంటే రాజకీయ పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మారడం అనొచ్చు, లేదా మద్దతుదారులు పొలిటికల్ ప్రాగ్మాటిజం అనొచ్చు. రాజకీయ ప్రాగ్మాటిజం, ఎక్స్పీడియన్సీ, అపార్చునిజం. ఈ మూడు వారి వారి దృక్పథాలను బట్టి చంద్రబాబు నాయుడు పట్ల వారు వాడే పదాలు కావచ్చు. అందుకే నేను ఆ మూడు పదాలు వాడకుండా ఫ్లెక్సిబిలిటీ అంటున్నాను. సో పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీని ప్రదర్శించడం కూడా ఒక ప్రత్యేకత చంద్రబాబు నాయుడు. అదే ఆయన పైన అనేక విమర్శలకు కారణమైంది, అదే ఆయన విజయాలకు కూడా కారణమైంది. అంటే సందర్భం వచ్చినప్పుడు అధికారంలో ఉండడం అవసరం అనుకున్నప్పుడు అధికారంలో ఉండటానికి ఏ రకమైన మార్పు లోను కావాలో ఆ రకంగా మార్పు లోనవుతుంటారు, హెజిటేట్ చేయరు. బీజేపీతో విడిపోయినా, బీజేపీతో కలిసినా, కమ్యూనిస్టులతో విడిపోయినా, కమ్యూనిస్టులతో కలిసినా,
తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటూ పుట్టిన పార్టీ అయి తెలంగాణ కొరకు లెటర్ ఇచ్చిన అందరికన్నా ముందు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికన్నా ముందు సమైక్యవాదాన్ని కలిగి ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న, ఇవన్నీ కూడా ఈ పాయింట్కి ఉదాహరణ. నేను చెప్పిన 5వ పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ లేదా అడాప్టబిలిటీకి ఒక ఉదాహరణ ఇది. 5వది. 6వది చాలామంది రాజకీయ నాయకులకు లేనిది చంద్రబాబు నాయుడుకు ఉన్నది, ఇది లవ్ ఫర్ టెక్నాలజీ. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేసింది కూడా అదే. ఇవాళ కూడా మీరు చూడండి, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరైనా మీకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, బయోటెక్నాలజీ గురించి కానీ, సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు లేరు. మీరు ఒక్క చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటాడు చూడండి. సో అమరావతిని ఆర్టిఫిషియల్ హబ్ చేస్తా, విశాఖను ఫిన్టెక్ వ్యాలీ చేస్తా, చేసిండా, చేయలేదా, చేయగలిగాడా, చేయడంలో అడ్డంకులేంటి, ఇవన్నీ ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కానీ కనీసం ఆ పదాలను కూడా మిగతా వాళ్ళు వాడటానికి హెజిటేట్ చేస్తారు. వాళ్ళు వాడినా ఎబ్బెట్టుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వాడితే ఎబ్బెట్టుగా ఉండదు. మీరు ప్రత్యర్థులు కూడా ఎబ్బెట్టుగా ఉండదు. చూడండి, చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడుకి ఏమీ పాష్ పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మెట్రోపాలిటన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవలేదు. ఒక రైతు కుటుంబంలో పుట్టి, ఒక గ్రామం నుంచి వచ్చి, ఒక సాధారణ విశ్వవిద్యాలయంలో చదివి, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్వాదించిన తీరు, అలవరిచిన తీరు ఆయన యునీక్ క్యారెక్టర్కి ఒక ఉదాహరణ. సో అందువల్ల మీకు తెలుగు వాళ్ళు ఇవాళ సమాచార సాంకేతిక ప్రపంచంలో సగర్వంగా ఉండగలుగుతున్నారు అంటే దట్ క్రెడిట్ సర్టన్లీ గోస్ టు చంద్రబాబు నాయుడు. దాంట్లో అనుమానమే లేదు. నాకు ఇప్పటికి గుర్తు, 2 ఏళ్ల క్రితం నా కొడుకు కార్డు ఇవ్వటానికి కలిశాను. సో మాట్లాడుతూ, నాగేశ్వర గారు ఏం చేస్తారు మీ అబ్బాయి అంటే, ఇలా యుఎస్లో ఉన్నాడు సార్, గూగుల్లో పనిచేస్తున్నాడు అంటే, మీరు నాకు రాయల్టీ చెల్లించాలయ్యా అన్నాడు. ఎందుకంటే నేను వేసిన బీజాల వల్లనే కదా ఇవాళ నీ కొడుకు కూడా అక్కడ ఉన్నాడు అన్నాడు నవ్వుకుంటూ. సో అందుకుంటూ అంటే మీరు నాకు కప్పం కట్టాలి అన్నాడు నవ్వుతూ. సో అంటే అది వాస్తవమే. డెఫినెట్గా టెక్నాలజీతో చంద్రబాబు నాయుడుకున్న అనుబంధం అనేది ఒక కీలకమైన అంశం కదా. మనం ఇక 7వది ఏంటి అంటే లెర్నింగ్ ఎజిలిటీ. అంటే ఒక విషయాన్ని నేర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు చూపగలిగే ఉత్సాహము, ఉత్సుకత చాలా ప్రత్యేకమైంది. చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు గమనించండి, 91లో భారతదేశంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యాక పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంస్కరణ అప్పటికి ఇంకా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పదాలు వాడలే. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు, ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్, ఈ పదాలు తెలియదు. సో ఆ సమయంలో వాస్తవంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రాజీవ్ గాంధీ హయాంలో మొదలయ్యాయి. కానీ రాజీవ్ గాంధీ హయాంలో మొదలైన చాలామంది అది గుర్తించలేకపోయారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్తో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ 1984లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్తో ఇండియాలో లిబరలైజేషన్ మొదలైంది. 91 నుంచి సిస్టమాటిక్గా ఒక స్వీపింగ్ రిఫార్మ్స్ మొదలయ్యాయి. మిడ్ 90స్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు అందుకున్నాడు. దాని పొలిటికల్ కాస్ట్ కూడా అనుభవించాడు. వరల్డ్ బ్యాంక్ ఒక డాక్యుమెంట్లో చెప్తుంది, రాజకీయపరమైన నష్టాలు ఉన్నా కూడా ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని. సో వాస్తవంగా 2004లో ఆయన ఓడిపోవడానికి కారణం అది. అందుకని ఇంతకుముందు చెప్పాను పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ అని. మళ్ళీ వెంటనే ఆయన అసలు సంక్షేమ పథకాలకు వ్యతిరేకము, ఆ సంపద సృష్టి మాత్రమే జరగాలి, పర్కలేట్ అవుతుంది అదే ఆర్థిక సంస్కరణ అనే వ్యక్తి కాస్త 2004లో ఉచిత విద్యుత్తును వ్యతిరేకించిన వ్యక్తి కాస్త 2009కి వచ్చే వరకే ప్రతి ఒక్కరి అకౌంట్లో 2000 వేస్తానన్నాడు. కానీ అది నమ్మలే జనం. 2024 వరకు చంద్రబాబు నాయుడును సంక్షేమ పథకాలను నమ్మలే. కానీ ఈ కన్సిస్టెంట్గా 2009 ఎన్నికల్లో, 14 ఎన్నికల్లో, ఇలా ప్రతి ఎన్నికలో కూడా తన ఆర్థిక సంస్కరణవాదానికి భిన్నంగా సంక్షేమవాదాన్ని ఎప్పుడైతే వినిపించడం మొదలుపెట్టాడో, ఒక పీరియడ్ ఆఫ్ టైం 2024కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాను సూపర్ 6 రూపంలో అంటే నమ్మారు ప్రజలు. అంటే కన్సిస్టెంట్గా ఒక పని చేస్తే ఈ కెన్ చేంజ్ హిస్ బ్రాండ్. అండ్ బ్రాండ్ డెవలప్మెంట్, గవర్నెన్స్, రిఫార్మ్స్ అన్న బ్రాండ్ నుంచి యాంటీ వెల్ఫేర్ స్కీమ్
అనే బ్రాండ్ నుంచి కూడా ఆయన బయటపడగలిగాడు 2024 ఎలక్షన్స్కు. అందువల్ల ఆ లెర్నింగ్ ఎజిలిటీ, నాకు ఇప్పటికి గుర్తు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 70 మంది ఎమ్మెల్యేలు ఉండే, ఓ రోజు పిలిచారు, సార్ మా వాళ్లకు ఎలా మాట్లాడాలి, ఎలా విశ్లేషించాలి ఒక అంశాన్ని అనే దానిపైన, ఎలా అధ్యయనం చేయాలనే దానిపైన మా ఎమ్మెల్యేల క్లాస్ చెప్పండి అంటే నేను క్లాస్ చెప్పాను. ఆ క్లాసు 2 గంటలు మాట్లాడాను. 2 గంటలు మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేశాడు దానికి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా 2 అవర్స్ ప్రిసైడ్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మొత్తం స్పీచ్ అంతా విని నన్ను ముందు ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత కంక్లూజన్లో కూడా నేను మాట్లాడిన నా పాయింట్స్ని కూడా మళ్ళీ చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఆ పాయింట్ నోట్ చేసుకున్నాడు. సో ఎవరికి ఓపిక ఉంటుంది 2 గంటలు వినటానికి? అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, చరిత్ర అప్పటికే జాతీయ రాజకీయాల్లో ప్రవేశం ఉన్న నాయకుడు కదా ఆయన. నాలాంటి వాడి స్పీచ్ వినాల్సిన అవసరము, ఆవశ్యకత, ఆసక్తి అంత ఈజీ కాదు. ఆయన హలో అని చెప్పేసి ఎవరికొవరికి అప్పచెప్పి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆయన కూర్చుంటాను నేను కూడా ఊహించలేదు వాస్తవంగా. పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు కానీ నేను కూడా ఊహించాలి ఆయన ఉంటాడు అని. సో కానీ ఉండి మొత్తం పాయింట్స్ రాసుకొని కంక్లూడ్ కూడా చేశాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ పాయింట్స్ నాగేశ్వర్ గారు చెప్పిన విషయాలు ఇవి అని. సో అప్పుడు నాకు అర్థమైంది, నేర్చుకోవడంలో కూడా ఆ లెర్నింగ్ ఎజిలిటీ అనేది చాలా కీలకమైన అంశం. 8వది సింగిల్ మైండెడ్ ఫోకస్. రాజకీయాల్లో మీరు ఎవరైనా గమనించండి, చంద్రబాబు నాయుడుకి ఈ క్యారెక్టర్ కాదు, చాలామంది రాజకీయాల్లో సక్సెస్ఫుల్ లీడర్స్ అందరికీ క్యారెక్టర్ ఉంటుంది. సింగిల్ మైండెడ్ ఫోకస్. తాను పాలిటిక్స్లో నిరంతర యాక్టివిటీతో పాటు అధికారం అనే యొక్క ఫోకస్, అధికారం కొరకు ఫోకస్ ఉన్న నేరమేం కాదు. రాజకీయాల్లో ఉండేవారు అధికారం కొరకే ఫోకస్ ఉండాలి. క్రికెట్ ఆడేవాడికి గెలవాలనే ఫోకస్ ఉండాలి. వేరే సన్యాసం గురించి ఫోకస్ ఉంటే గెలిస్తే ఏంటి, గెలవకపోవడం ఏంటి, గెలుపు మిథ్య, ఓటమి మిథ్య అని అద్వైతం ఉంటే క్రికెట్ ఆడుతాడు ఎవడన్నా. సో అందువల్ల బిజినెస్ చేసేవాడికి సంపాదించాలనే ఫోకస్ ఉండాలి. తప్పేం కాదు, ఇది నెగిటివ్గా చెప్పడం లేదు నేను. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే అధికారం అనే ఫోకస్, సింగిల్ మైండెడ్ ఫోకస్. ఓడిపోయినా కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి అది కారణం. అది ఏమీ నెగిటివ్ కాదు, పాజిటివ్గానే పాయింట్ కూడా ఫోకస్. అందుకే నేను చెప్పింది, వ్యాపారం ఆడేవారికి లాభాలు సంపాదించే ఫోకస్ ఉన్న నేరం కాదు, క్రికెట్ ఆడేవాడికి గెలవాలన్న ఫోకస్ ఉన్నవారు. భౌతికత చదివిపోయి క్రికెట్ ఆడితే ఏముంది, ఆడేవాడిని నేను కాదు, బౌలింగ్ నేను కాదు, బ్యాటింగ్ నేను కాదు, ఫీల్డింగ్ నేను కాదు, ఇదంతా అనే అద్వైతం తత్విక చింతన శంకరాచార్యుని అద్వైతం చదివిపోతే వస్తుందా? అందువల్ల తప్పేమీ లేదు. కానీ ఆ అధికారం కొరకు ఉండే సింగిల్ మైండెడ్ ఫోకస్ అనేది 8th ఫ్యాక్టర్. 9th ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ అన్ని సమర్థతలు ఉండవు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే చంద్రబాబు నాయుడు మీద చాలామంది మీములు, ప్రత్యర్థులు, జోకులు వేస్తారు. ఇంగ్లీషు అంత సమర్థవంతంగా మాట్లాడలేడు, హిందీ పెద్దగా రాదు. ఈ 2 భాషలు లేకపోతే రాష్ట్రం వదిలిపోయి కమ్యూనికేషన్ చాలా కష్టం. ఎందుకంటే ఎవరికైనా మనం హిందీ, ఇప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకులకు అన్ని పార్టీల్లోనూ ఉన్న సమస్య, కాంగ్రెస్లోనైనా బీజేపీలోనైనా ఇదే, జాతీయ పార్టీలో వాళ్ళు తెలంగాణ నాయకులకు ఉన్నంత ఇంటిమసీ కూడా ఆంధ్ర నాయకులకు నేషనల్ లీడర్షిప్తో ఉండడం ఛాలెంజ్ అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి, ఏదో ఒకటి రాకపోతే జాతీయ నాయకులతో ఉండదు. చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీషు, హిందీలో ఫ్లూయెన్సీ లేకపోయినా ఆయన జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోగలిగాడు. అది మామూలు విషయం కాదు. అలాగే పెద్ద గొప్ప స్పీకర్ కాదు. మీరు రాజశేఖర రెడ్డి చూడండి, కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి పబ్లిక్ స్పీకర్గా చాలా ప్రత్యేకత కలిగిన ఉపన్యాసకుడు. మీకు నరేంద్ర మోడీ ఎంత అద్భుతమైన ఉపన్యాసకుడు చూడండి. కేసీఆర్ ఎంత సమర్థవంతమైన ఉపన్యాసకుడు చూడండి. కేసీఆర్ ఉపన్యాసం 40 నిమిషాలన్న బోరు కొట్టదు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఉపన్యాసకుడు కాదు, కానీ అంటే రాజకీయాల్లో ఉండాల్సిన బేసిక్ లక్షణాలు ఏంటి? ఉపన్యాసం ఇవ్వగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి, భాషా చాతుర్యం ఉండాలి, కరిష్మా ఉండాలి, జనాకర్షణ ఉండాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జనాకర్షణ ఏంటి? సో తర్వాత అక్వైర్డ్ కరిష్మా అనేది తప్ప, ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు లాగానో, పవన్ కళ్యాణ్ లాగానో, మరో నాయకులానో జనాకర్షణతో మొదలైన రాజకీయ జీవితం కాదు. కానీ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ తనకంటూ ఒక జనాకర్షణ అక్వైర్ చేసుకోగలిగాడు. అంటే తనకు సామర్థ్యము అంతగా
ద్వేషం లేనివి కూడా తన రాజకీయ గ్రోత్లో అడ్డంకి కాకుండా సమర్థవంతంగా వాటిని అధిగమించగలిగాడు. 10వది మేనేజీరియల్ స్కిల్స్. ఇంత పెద్ద రాజకీయ పార్టీని మేనేజ్ చేయడం, విమర్శకులు చెప్తూ ఉంటారు చూడండి, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని. అది విమర్శకులు నెగటివ్గా చూడొచ్చు. మరి పొలిటికల్గా ఎలక్షన్ పొలిటికల్ మేనేజ్మెంటు, వ్యక్తులు, ఇవన్నీ పాజిటివ్గా చూసేవాడికి పాజిటివ్ అవుతుంది, నెగటివ్ చూసేవాడికి నెగటివ్ అవుతుంది. మీడియాను సమర్థవంతంగా ఈ మేనేజీరియల్ స్కిల్స్ ఉన్నవాడు. సో అందువల్ల మీకు తెలుగుదేశం పార్టీ మహానాడులు చూస్తే అర్థమవుతుంది కదా. నేను ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా మహానాడులను చూశాను, మీరు కూడా వెళ్ళి ఉండాలి కదా. కొన్ని వేల మంది వస్తారు, మామూలు కాదు. మీకు ఎక్కడ భోజనాల దగ్గర కానీ ఎక్కడ కానీ చిన్న పొరపాటు కూడా జరగకుండా చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. మీకు మళ్ళీ బ్రహ్మాండమైన భోజనాలు, మామూలు భోజనం కూడా ఉండదు. జర్నలిస్టులు ఎవరినైనా చెప్తారు, పొలిటికల్ జర్నలిస్టులుగా మాట్లాడు అటెండ్ అయితే. సో అందువల్ల ఇది దట్ షోస్ ఇది మేనేజీరియల్ ఎబిలిటీ. అంటే మేనేజీరియల్ ఎబిలిటీ అంటే ఏంటి? గెట్ థింగ్స్ డన్, ఒక పనులు చేయించగలగాలి, చేయగలగాలి. సో ఈ 10 లక్షణాలు డెఫినెట్గా ఇది పొలిటికల్ సైకాలజీలో కీలకమైన అంశాలు. సో అందువల్ల ఇది చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో రాజకీయ సక్సెస్ కావటానికి, ఆయన విజయం సాధించడానికి ప్రత్యేకంగా దోహదం చేశాయి అనుకుంటాను. సో అందువల్ల నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా 2007లో ఫస్ట్ టైం పోటీ చేస్తాను అనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను అడిగాను, ఎక్కడ తేడా లేకుండా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను, నాకు మద్దతు ఇవ్వండి అని. సో ఇమ్మీడియట్గా చాలామంది ఇప్పుడు వామపక్ష పార్టీలు ఇమ్మీడియట్గా మద్దతు ప్రకటించాయి. లోక్సత్తా సానుకూలంగా ఈనాడులో వార్త కూడా వచ్చింది, లోక్సత్తా సానుకూలం, వామపక్షాల అదే బాటలో వామపక్షాలు, చంద్రబాబు నాయుడు సానుకూలమని. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా దేవేంద్ర గౌడ్ మాట్లాడాడు. తర్వాత నేను మాట్లాడితే ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్ శాసన మండలిలో, తప్పనిసరిగా మద్దతు ఇస్తామన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యంతరం ఏం లేదు, రాజకీయ పార్టీకి హక్కుంది పోటీ చేస్తాం. టీడీపీ అభ్యర్థి ప్రకటించడమే కాదు, నా ప్రధాన ప్రత్యర్థి కూడా టీడీపీయే. నేను టీడీపీ అభ్యర్థి పైనే గెలిచాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు మంచి మిత్రుడు పిఎల్ శ్రీనివాస్, ఆ రోజు టీడీపీ అభ్యర్థి, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన కాలేజీలకు వెళ్ళి ఉపన్యాసాలిస్తుంటాను నేను. సో అందువల్ల పిఎల్ శ్రీనివాస్ పైన, టీడీపీ అభ్యర్థి పైన నేను గెలిచాను. మళ్ళీ సివియర్ కాంపిటీషన్లో గెలిచాను టీడీపీతోనే. 3rd ప్లేస్లో బీజేపీ, 4th ప్లేస్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ తర్వాత ప్లేస్లో ఉండే. కాంగ్రెస్ నాయకులు కొంతమంది బలపరిచారు, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల్లో పాల్గొనలేదు ఆ రోజుల్లో. సో ఈ ప్రధాన పోటీ టీడీపీతో ఉన్న నాకు తర్వాత చెప్పారు, మరి మద్దతు ఇస్తానని చెప్పి మళ్ళీ ఏమైంది అంటే వాళ్ళ డిబేట్లో జరిగిందట, ఈయనకి ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఈయన ఎన్ని కార్లు పెట్టగలుగుతారు. అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉండే. సో ఆయన రైజ్ చేశాడు, అందరూ నిజమే కదా, ఆయన మరి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 40కి పైగా ఎమ్మెల్యే సీట్లున్న ప్రాంతం, 6 ఎంపీ సీట్లున్న ప్రాంతం, మన పార్టీ ఎంత సమర్థించిన క్యాండిడేట్ కూడా ఎక్కడ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలి కదా, ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఉండాలి కదా. ఓకే పాపులరు, కానీ పాపులర్ టీవీలో ఉంటే వస్తాయా అని మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గారు, గెలవనని పార్టీగా క్యాండిడేట్ పెట్టారు. ఇది జరిగి నేను గెలిచిన వితిన్ 24 అవర్స్ నాకు ఫోన్ చేశారు, సేవన్ చేసి నాగేశ్వర గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు చాలా అద్భుతమైన విజయం, మామూలు విజయం కాదు, మాలాంటి బలమైన పార్టీలకు కూడా ఓడించి గెలిచారు అని. అది ఒక సర్ప్రైజ్. నిన్నటిదాకా ప్రధాన ప్రత్యర్థి మళ్ళీ పడి ఇది ఒక ఇండికేషన్, అంటే పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ కూడా అదొక ఇండికేటర్ కదా. అందువల్ల మనము ఒక మనిషిగా మనం ఎలా ఉండాలి అంటే ఎదుటి మనుషుల నుంచి మనం ఎప్పుడు నిరంతరం నేర్చుకోవాలి. చాలామంది మనుషులలో నెగటివ్ మాత్రమే చూస్తుంటారు, నెగటివ్ మాత్రమే చూడకూడదు. నెగటివ్ అంశాలు వచ్చినప్పుడు మాట్లాడాలి, ప్రశ్నించాలి, విమర్శించాలి. కానీ పాజిటివ్ అంశాలు నేర్చుకోగలిగేది ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్లో ఉంటాయి. సో చంద్రబాబు నాయుడులో కూడా లెట్ us ఆన్ దిస్ హ్యాపీ అకేషన్ ఆయన 75వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన నుంచి ఆయన ప్రత్యేకతగా చెప్పగలిగే 10 అంశాలు చెప్పడానికి కారణం అది.